మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా అధికారులు అక్రమ కట్టడాలను లెక్క తేల్చే పనిలో పడ్డారు. ఈ మేరకు మూసీ నది రివర్ బెడ్లో నిర్మాణాలను ఎక్కడికక్కడ నిర్ధారించేందుకు రెవెన్యూ అధికారులు పనులు మొదలుపెట్టారు. చైతన్యపురి, కొత్తపేట, సత్యనగర్, మారుతీనగర్లోని మూసీ రివర్ బెడ్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గుర్తిస్తున్నారు. ఈ నిర్మాణాలకు RBX అనే ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ తాము నివాసాలను కోల్పోతామో అనే భయంతో మూసీ నిర్వాసితులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న తమను ఎలా వెళ్లగొడతారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో కాసేపు రెవెన్యూ అధికారులకు మూసీ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం జరిగింది. సర్వేకు స్థానికులు ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో భారీగా పోలీసులు బలగాలను మోహరించి సర్వే మార్కింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. అయితే గుర్తించిన నివాసాల వారికి మరో చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని అధికారులు అంటున్నారు. పూర్తి నష్టపరిహారం అందించిన తరువాతనే ఈ నిర్మాణాలను తొలగిస్తామని, అప్పటిదాకా ఇక్కడే ఉండవచ్చునని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అవినాష్ లైవ్ ద్వారా అందిస్తారు. అవినాష్, చెప్పండి, హైదరాబాద్ చైతన్యపురిలో అధికారులను అడ్డుకున్న మూసీ నిర్వాసులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అవినాష్. రైట్, ఇక మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా ఇవాళ చైతన్యపురి, అలాగే సంతోష్ నగర్, అలాగే కొత్తపేట ఏరియాలో ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఈ మూసీ సుందరీకరణ మూసీ రివర్ బెడ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి 16,000 కుటుంబాలని అక్కడ నుంచి తరలించి ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి లేదా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అక్కడ నుంచి ఆ మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏదైతే ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయో ఆల్రెడీ మూసీ రివర్ బెడ్ పైన ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యామిలీస్ని అక్కడ నుంచి ఖాళీ చేయించాలన్నటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా ఇవాళ జరిగినటువంటి పెద్ద రగడ మనం చూసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ నివాసం ఏర్పరచుకొని కొన్నేళ్ళుగా అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేము ఇక్కడ నుంచి కదలము అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము గత కొన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నాం, మా జీవనాధారం అంతా ఇక్కడ ఉంది, మా చిన్న చిన్న షాపులు కూడా ఇక్కడ ఉన్నాయి, మా పని అంతా ఇక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊరి చివర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే మేము ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి వాగ్వాదానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా పోలీసు వారి సహకారంతో అక్కడ ఉన్నటువంటి ఇళ్ల పైన మార్కింగ్లు ఇవాళ మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి పనులు హైడ్రా దగ్గరుండి కూడా చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఆ ఇళ్ల పైన మార్కింగ్స్ RBX అనేటువంటి అక్షరాలతో అక్కడ మార్కింగ్స్ చేసి ఇళ్ల పైన ఏ ఇల్లు అక్కడ నుంచి తరలించాలి, ఎవరెవరిని అక్కడ నుంచి తరలించాలి అనేటువంటి ఉద్దేశాన ఇటు మూసీ రివర్ బెడ్ ఏదైతే ఉందో దాంట్లో ఫుల్ ఫ్లెజ్డ్గా నదిలో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, లేదంటే దానికి బఫర్ జోన్గా చెప్పుకున్నటువంటి ప్రాంతం అని అనుకోవచ్చు, లేదంటే ఓవర్ఫ్లోయింగ్ జోన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి ఇళ్ళన్నింటినీ మార్క్ చేసుకుని వాళ్ళని అక్కడ నుంచి కుదిరినంత తొందరలో ఆ పనులన్నీ మొదలు పెట్టేలాగా ఈ ఫ్యామిలీస్ అన్నింటినీ దగ్గరుండి అధికారులు షిఫ్ట్ చేసి ఆ తాళాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ సామాను కూడా అధికారులు షిఫ్ట్ చేసి అప్పుడు మూసీకి సంబంధించినటువంటి పనులను మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకైతే ఉన్నటువంటి సమాచారం. ఇక్కడ ఒక విషయం మాత్రం వాస్తవం ఏంటంటే ఈ 16,000 కుటుంబాలని తరలించిన తర్వాతే వీళ్ళు మార్క్ చేస్తాం లేదా ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పనులను మొదలు పెడతాం అనేటువంటి మాట అంటున్నది ఎంతైతే వాస్తవం ఉందో, కానీ వీళ్ళ జీవనాధారం ఏ విధంగా ప్రభుత్వం చెరవేరుస్తుంది వాళ్ళకి అనేటువంటి దానికి కూడా సమాధానం వెతకాల్సినటువంటి మాట, సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉందనేటువంటిది కూడా వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అవినాష్.